అయ్యో పాపాత్ములారా, అది చెప్పాలనే ఫోన్ చేశానయ్యా ఛత్రి. ఇక్కడ మహా మాంత్రికులు వాళ్ళ దివ్య దృష్టితో అన్ని చూసి చెప్పారు నాకు. శివుడు నీళ్ళలో నుంచి పైకి రావడం జరగదు, గుడి నుండి మాంకాలమ్మ బయటికి రావడం కూడా జరగదు. అయ్యగారు, ఇక్కడ మాంత్రికుడు అంటున్నాడు శివుడు ఆ దిగ్బంధనం నుంచి బయటపడాలంటే అతని తల్లి కన్నీరు కోనేటిలో పడాలంట. శివుడి తల్లి శారద మనసు పెట్టినా ఆమె బయటికి రావడం సాధ్యమే కాదు. ఎందుకంటే మాధవయ్య ఇంటి ముందే మన వాళ్ళు కాపలా కాస్తున్నారు. ఎంత నీచమైన పని చేస్తున్నాడు ఈ ఊరు దేవుడు అనుకుంటున్న రాక్షసుడు. నేనేం చెయ్యాలి? శారదమ్మను ఇక్కడికి ఎలా తీసుకురావాలి? అయ్యో భగవంతుడా, ఏం చెయ్యాలి? శారదమ్మ మా ఇంట్లో ఉన్న విషయం తెలిసి వీళ్ళు నేను వెళ్ళాలని ఎదురు చూస్తున్నారు. ఇది అడ్డం పెట్టుకుని ఇంకో సమస్య మొదలు పెడతారు. నేను వెళ్ళలేను. ఇంకా వేరే ఎవరు వెళ్తారు? కర్ణ గారు మాత్రమే శారదమ్మ గారిని తీసుకురాగలరు. ఎందుకంటే ఆయనకు శివుడి తల్లి అన్న విషయం తెలీదు. ఇదే సరైన ఉపాయం. అంతేకాదయ్య గారు, శివుడు దిగ్బంధనం నుండి బయటపడాలంటే గర్భిణీ స్త్రీ రక్తపు చుక్కలు పడాలంట. అప్పుడే దిగ్బంధనం పోతుంది, శివుడు కోనేటి నుండి పైకొస్తాడు. ఇదంతా మాంత్రికుడే చెప్తున్నాడయ్యా. శివకి దిగ్బంధనమా? ఆ ఊర్లో ఏ గర్భిణీ స్త్రీ కూడా ఇంటి నుంచి బయటికి రావడం కుదరదు ఛత్రి. నేను వాళ్ళని రానివ్వను. అందుకు ఏమేం చేయాలో అన్ని ఏర్పాట్లు నేను చేసేశాను. శివుడు చేస్తాడు, మనం గెలుస్తాం. ఈ ఊరి జనం కోటగోడికి గుద్దుకునే గొర్రెల మందల అవుతారు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? నా ప్రాణం పోయినా పర్వాలేదు, శివ ప్రాణాలు కాపాడాలి. కర్ణ, ఏమైంది? ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను. దిగ్బంధనం విషయం తెలిసింది. శివుణ్ణి కాపాడాలంటే అది నీ వల్ల మాత్రమే సాధ్యం. నా వల్ల? అంకుల్, నాకేం అర్థం కావట్లేదు, వివరంగా చెప్పండి. మా ఇల్లు తెలుసు కదా, నేరుగా మా ఇంటికి వెళ్ళండి. మా ఇంట్లో ఉన్న ఆవిడ్ని ఇక్కడికి తీసుకురావాలి, అంతే. ఆవిడ్ని తీసుకొస్తే దిగ్బంధనం పోతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. నన్ను నమ్ము బాబు. శివుణ్ణి కాపాడొచ్చు. సమయం చాలా తక్కువ ఉంది. నీకు దండం పెడతాను. అయ్యో, మీరు ఇలా చేయకండి. నేను తీసుకొస్తాను. సరే, అక్కడ ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను. మీరు తీసుకురండి. సరే సరే, జాగ్రత్త. సరే. నిత్య, మీరేంటి ఇక్కడ? అందరూ అక్కడ ఉన్నారుగా. మీరు శివ దగ్గర ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నారు కర్ణ? అది అది దిగ్బంధనం విషయం నాకు తెలుసు. మీరు అందుకే కదా వెళ్తున్నారు. అవును, మీకెలా తెలిసింది? అవన్నీ మాట్లాడుతూ కూర్చుంటే శివ ప్రాణాలకే అపాయం ఉంటుంది. నడవండి, నేను మీతో వస్తాను. మిమ్మల్ని ఈ పరిస్థితిలో తీసుకెళ్లడం నాకెందుకు సరిగ్గా అనిపించట్లేదు. అయ్యో కర్ణ, నా మాట మీకు అర్థం కావట్లేదా? నేను చెప్పే పరిస్థితిలో లేను. ప్లీజ్ తీసుకెళ్ళండి నన్ను. మనం ఒకరికి సాయం చేస్తే దేవుడు మనకి సాయం చేస్తాడంట. ప్లీజ్ కర్ణ. సరే, పదండి. శారదా, నిద్రపోతున్నావా? నీ కొడుకుని కాపాడుకోవా? కష్టంలో ఉన్న కొడుకుని వదిలి ఎందుకు నిద్రపోతున్నావు? నిద్రలే శారదా. శారదా!
ఎవరు ఎవరు మా కాళమ్మ? మా కాళమ్మ, నువ్వు గద్దిస్తున్నావా? నా బిడ్డ శివ ఏంటమ్మా? శివకి ఏమవుతుంది? వాడికి ఏమైనా ప్రాణం మీదకి వచ్చిందా? అయ్యో శివ శివ, లేదు, శివకేదో జరిగింది, శివకేదో అయ్యింది. నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. ఎందుకో భయంగా ఉంది. ఎప్పుడు ఇంత ఆలస్యంగా తల్లి ముందుకు రాలేదు. మనసులో తడబాటు. నాకు కడుపులో ఏదో కలవరం. నాకు అంతే. పొద్దుటి నుండి ఎందుకో కుడుకనే బాగా అదురుతుంది. అయ్యో ఎందుకమ్మా అందరూ అపశకనంగా మాట్లాడుతున్నారు? అంటే ఏమంటున్నావమ్మా? అందరికీ అపశకునాలు కనిపిస్తున్నాయంటే ఏదో ఏదో అపాయం జరుగుతోంది. కోనేటిలోకి దిగిన శివుడు పైకి రాలేదంట, దిగ్బంధనమైందంట. ఛత్రి, జనానికి న్యూస్ అంతా తెలిసిపోయిందా? మన మ్యాటర్ ఎలా లీక్ అయింది? మన అయ్యగారు అప్పటి చూస్తూనే ఉన్నారు. నిప్పు రాజుకుంటే పొగరావడం ఆగదు. ఇది కూడా అంతే. ఏమంటున్నారు మీరు? శివుడికి దిగ్బంధనం పెట్టారంట. అర్చకులు మాట్లాడుకుంటుంటే నేను స్వయంగా విన్నాను. చాలాసేపటి నుంచి శివుడు నీటిలోనే ఉన్నాడంట. ఊపిరాడకపోతే శివుడు నీళ్లలోనే.